అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దేవుడు ఉన్నది ఎంత నిజమో సైతాను ఉన్నది కూడా అంతే నిజమని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. మానవులు పుట్టుక, మళ్ళీ మరణం, మళ్ళీ తిరిగి లేపబడటం, మానవుడు జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడే ఒక ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది అని, ఆ రోజు మానవులకు మరియు జిన్నులకి కూడా ఈ యొక్క దేవుడు తీర్పు చేస్తాడు అని, స్వర్గం లేదా నరకం అనేది వారికి కర్మలను బట్టి ఇవ్వటం జరుగుతుంది అని ఖురాన్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయబడ్డాయి. దేవుడు మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుడిని, మరియు అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులను, మరియు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని తయారు చేశానని ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అగ్ని నుంచి చేయబడ్డటువంటి ఈ యొక్క జిన్నులలో నుంచి వచ్చినదే ఈ యొక్క సైతాన్ అనబడే ఈ యొక్క సైతాన్ యొక్క అసలు పేరు లూసిఫర్ లేదా ఇబ్లీస్గా గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, జిన్నాతుల నుండి, సైతానుల నుండి, చేతబడి నుండి, దిష్టి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మరియు ఎవడైతే చేతబడి చేస్తాడో, చేయిస్తాడో, వాటిని నమ్ముతాడో, వాటిని ఆశ్రయిస్తాడో అటువంటి వాడికి పరలోకంలో ఎటువంటి స్థానం లేదు అని కూడా చెప్పడం జరిగింది. మరి మనలో ఇంకొంతమంది ఈ యొక్క జిన్నాతులని లేదా లూసిఫర్ లేదా ఇబ్లీస్ సైన్యాన్ని మనం వీరినే మనం ఆత్మలు లేదా దెయ్యాలు అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాక ఇలియన్ లేదా సిజ్జీన్ అనే ప్రదేశాలు మరియు ఆలమే బర్జక్ జీవితం, ఇస్రాఫీల్ ప్రళయ దినానికి ముందు ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదబడే రోజు వరకు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారు, వారు కాలిపోయినా లేదా జంతువులు తినేసినా, మట్టి తినేసినా, లేదా ఏ విధంగా వాళ్ళు మరణించినా, వారి శరీరం ఎలా నాశనమైనా కూడా వారు ఆలమే బర్జక్ జీవితం అనే ఒక పొరలో ఉంటారు అని, మరియు ప్రళయ దినం రోజు ఇస్రాఫీల్ దైవదూత శంఖం ఊదిపడ్డప్పుడు అందరూ మళ్ళీ అసలు స్థితిలోకి రావడం జరుగుతుంది అని, ఇవన్నీ కూడా ఖురాన్లో తెలియజేయబడ్డటువంటి విషయాలు. కానీ అప్పటి వరకు ఒకసారి మరణించి ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆత్మ అయి కానీ దెయ్యమై కానీ తిరగటం అనేది ఈ లోకంలో జరగదు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరి మనం అనుకునే ఈ యొక్క ఆత్మలు, జిన్నులు ఏంటి అని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే, ఈ యొక్క ఇబ్లీస్ లేదా లూసిఫర్ అనబడి ఈ యొక్క సైతాన్ మరియు సైతాన్ యొక్క సైనికులు చేసేటటువంటి ఈ యొక్క దుశ్చేష్టలే ఈరోజు మనం ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం. అది ఎవరికైనా చేతబడి జరిగినా, దిష్టి తగిలినా, జిన్నులు పట్టినా, దీనికి ఖురాన్ మరియు హదీసుల్లో కొన్ని విషయాలు, కొన్ని సూరాలు చెప్పబడ్డాయి. కానీ ఇది తెలియక చాలామంది అనేక మందిని ఆశ్రయించి ఈరోజు తమ యొక్క డబ్బుని, ఆస్తిని, గౌరవాన్ని మరియు సమయాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతూ అనేక రకాల మెంటల్ టెన్షన్లతోటి అనేక రకాల ఇబ్బందులకి గురై అనేక మంది దగ్గర మోసపోతూ ఉన్నారు. అసలు మనకి ఏదైనా జరిగితే అది నిజంగా ఆరోగ్యమా, అనారోగ్యమా, శారీరక ఇబ్బందా, మానసిక ఇబ్బందా, ఆలోచనల వల్ల వచ్చిందా, వాతావరణంలో పరిస్థితుల వల్ల వచ్చిందా, మనం తిన్న ఆహారం వల్ల వచ్చిందా, ఇంకేదైనా టెన్షన్ వల్ల వచ్చిందా, ఏదైనా గొడవల వల్ల వచ్చిందా, లేదా ఇంకేదైనా పరిస్థితుల వల్ల ఏదైనా అనారోగ్యం కలిగిందా, ఇవన్నీ తెలియకున్నప్పుడు మానసికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, మరియు అనేక రకాల మెదడుకు సంబంధించినటువంటి సైకలాజికల్ సంబంధించినటువంటి అనేక రకాల అనారోగ్యాలు ఉంటాయి ఈ యొక్క ప్రపంచంలో. మరి దాని యొక్క నిజాలు తెలియకుండా మనం ఎవరిని పడితే వారిని నమ్మేసి, ఎవరు చెప్పిన మాటలు విని, ఎవరెవరో ఏమేమో చెప్తుంటే ఆ యొక్క మాటలు విని, ఎవరెవరో మంత్రగాళ్ళు అని చెప్పి, బాబాలు అని చెప్పేసి అక్కడని ఇక్కడని తిరిగితే కనుక మనం
ఇవన్నీ కూడా మన యొక్క సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని అన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని దీని గురించి మనం నాలెడ్జ్ అంటే విద్య అంటే లేదా కనీస జ్ఞానమైనా మనం తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోకూడదు, మనం నాశనం కాకూడదు, మన కుటుంబాలు నాశనం కాకూడదు, మన తోటి వారు కూడా నాశనం కాకూడదు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, మీకు ఇటువంటి సమస్యలు వస్తే కనుక మరి కొన్ని వాటి ద్వారా మీకు మీరే వీటిని మీరు మంచి చేసుకునే మార్గాలను చెప్పడం జరిగింది. వైద్యము, ప్రార్థన, ఓపిక, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనది. దీంట్లో ముఖ్యంగా మనకొచ్చిన సమస్య ఏంటో దానిని వైద్యుడికి కూడా చూపించాలి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు, మెడిసిన్లు ఆ యొక్క వైద్యుల దగ్గర, వైద్య నిపుణుల దగ్గర మనం తీసుకోవాలి. అలానే దానితో పాటుగా మనం ప్రార్థన కూడా, ప్రేయర్ కూడా చేసుకోవాలి. మన యొక్క ప్రార్థనా పరిస్థితులతో పాటుగా మరి ఇంకా ఏదైనా సరే గ్రంథంలో చెప్పబడిన విషయాలు పాటించదలిస్తే కనుక వాటి ప్రకారంగా కూడా మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు, 3 విషయాలు ఏమిటి అంటే వైద్యం, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక పద్ధతులు. ఇవన్నిటితో పాటు మనం ముందుకు వెళ్ళాలి. నేను వైద్యం చేయించుకోను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను, మందులు తీసుకోను అని అంటే కనుక అది పిచ్చితనం, ఎర్రితనం అవుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు, మరియు హదీసుల ద్వారా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, రోగం ఉంది అంటే దానికి ఖచ్చితంగా మందు ఉంది. మందు లేని రోగం అంటూ ఏదీ లేదు, ఒక్క మరణానికి తప్ప అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరణానికి తప్ప, చావుకు తప్ప మిగతా అన్నిటికీ కూడా రోగం ఉంది. మరియు ఇంకొకటి ముసలితనం మరియు మరణం, ఈ రెండిటికి తప్ప మిగతా అన్నిటికీ కూడా వైద్యం లేదా మందు అనేది ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక మొక్కను చూసి ఇది పిచ్చి మొక్క అని అనుకుంటాం, కానీ అది ఒకదానికి ఆహారం అవుతుంది, ప్రకృతికి పనికొస్తుంది, భూమికి పనికొస్తుంది, అనేక రకాల ప్రకృతిలోని అనేక రకాల కీటకాలకు, జంతువులకు పనికొస్తుంది. కానీ మానవుల్లోని కూడా ఇతర అనేక రకాల వాటికి కూడా అది పనికొస్తుంది. కాకపోతే దాని యొక్క జ్ఞానం మనకి లేదు. మరియు అన్నీ మంచియేనా అంటే కాదు. దేవుడు దేంట్లో స్వస్థత పెట్టాడో దాని ద్వారానే మనకు స్వస్థత లభిస్తుంది. అందుకే వైద్యుల యొక్క సలహా కూడా తీసుకోవాలి. వైద్యులు ఇటువంటి వాటి యొక్క జ్ఞానం వారు కలిగి ఉంటారు కాబట్టి వాటి ద్వారా, అందుకే వైద్య నిపుణులను కూడా ఆశ్రయించాలి, డాక్టర్లను కూడా కలవాలి, ఆ ప్రాబ్లం పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత మనం ఆ యొక్క వైద్యుడి సలహా మేరకు ఆ యొక్క ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ, దాని తర్వాత ప్రార్థన కూడా చేస్తూ, దాని తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ముందుకు పోవడం కోసం ప్రయత్నించాలి. కొంతమంది మరి అసలు ఆ యొక్క పరిస్థితి ఏంటో తెలియకుండానే జిన్ను, చేతబడి లేక దిష్టి బారిన పడిన వారు అని అనుకుంటూ ఉంటారు కొంతమందిని. ఉదాహరణకి కొంతమంది నిద్రావస్థలో ఉన్నప్పుడు నిద్ర రాకపోవటం, నిద్ర పట్టక చాలాసేపటి వరకు మేలుకొని ఉండటం, కలవరపాటు, నిద్ర నుండి మళ్ళీ మేలుకోవటం, ప్రశాంతత లోపించటం, పీడకలలు రావటం, నిద్రలో భయాందోళనకు చేసే కలలు చూడటం, జంతువులు లేక పశువులను చూడటం నిద్రలో. ఉదాహరణకి పాము, తేలు లేక ఆవులు, బర్రెలు, కుక్క, పంది, కోతులు లాంటి వాటిని మళ్ళీ చూసి ఆందోళన చెంది నిద్ర నుండి మేలుకోవటం. అంతేకాకుండా తనను తాను పైనుండి కింద పడినట్లు చూడటం, మరి నిద్రావస్థలో కేకలు వేయటం లేక ఏడవటం, ఏదైనా ప్రత్యేకమైన లేక పాడుబడ్డ ప్రదేశాన్ని కళలో మళ్ళీ చూడటం. మళ్ళీ స్త్రీలైతే కనుక తరచూ మగవారు స్త్రీలను కళ్ళలో చూడటం. ఇలాంటివి కనుక అనిపిస్తే నిదట్లో ఇది మనకేమన్నా అయిందేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు ఇటువంటి ఆలోచనల వల్ల. ఇక ఇంకొంతమంది మేలుకొని ఉన్నప్పుడు అన్నిటికన్నా మొదటిది మరియు ముఖ్యమైన సూచన అల్లాహ్ యొక్క ఆరాధనకు దూరంగా ఉంటారు. అనగా నమాజు మరియు ఇతర ఆరాధనల వైపు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, వాటి పట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది, పిచ్చి ఆలోచనలు ఊకుకే వస్తూ ఉంటాయి.
ఎల్లప్పుడూ సోమరితనం బద్ధకంగా ఉంటుంది. తలలో పూర్తిగా లేకపోతే సగభాగం భరించలేని నొప్పి ఉంటుంది. శరీర భాగాలలో విపరీతమైన నొప్పి, శరీరం మొత్తం లేదా కొన్ని అవయవాల్లో విపరీతమైన వేడి లేక చల్లగా అయిపోవటం, ఎటువంటి కారణంగా లేకుండానే ఏడవటం, గుండె భారం లేక దడ వల్ల శరీర అవయవాలు వణకటం, వైద్యులు నయం చేయలేని కొన్ని రోగాలు ఉండటం వల్ల, ఉదాహరణకి క్యాన్సరు, మూర్ఛ రోగం, పక్షవాతం, గర్భం దాల్చకపోవటం, మళ్ళీ గర్భస్రావం అబార్షన్ అయిపోవటం, మరి రక్తస్రావం అయిపోవటం, రక్త ప్రసవంలో హెచ్చుతగ్గులు ఉండటం, ఎంటికలు ఊడిపోవటం, మరి శరీరంపై గడ్డలు, పులిపురులు, నల్ల మచ్చలు రావటం, ఎక్కువగా ఆవలింతలు రావటం, ఎక్కువగా మతిమరుపు, మెమొరీ పవర్ తగ్గిపోవటం, ఎక్కువగా బలహీనపడిపోవటం, ఒక ప్రత్యేకమైన సమయంలో లేక వారంలో లేక నెలలో లేక సంవత్సరంలో గుండె భారం లేక దడగా ఉండటం, ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు దడ పుట్టడం, గుండె భారం ఎక్కువగా ఉండటం, ఏదైనా ఫంక్షన్ లేక జనసమూహంలో వెళ్ళినప్పుడు గుండె భారం లేదా దడ ఎక్కువ అవటం, ఇంటి నుండి లేక ఆఫీస్ నుండి లేక పనిచేసే స్థలం లేక స్కూల్ కాలేజీ నుండి పారిపోవాలని అనిపించడం, అలా కోరిక మళ్ళీ పుట్టడం, పని మీద శ్రద్ధ లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఊకుకి గొడవలు రావటం, స్త్రీలకు కొంతమందికి గర్భసంచిలో మళ్ళీ బాధ కలగటం, కడుపుబ్బరం, కడుపులో శబ్దం, ముఖ్యంగా గర్భిణీలలో ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపించడం లేదా గమనిస్తున్నట్లు అనిపించడం, భయంతో శరీరం వణకటం, వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడటం, మరి అన్నీ మంచిగున్నా కూడా సంబంధాలు రాకపోవటం, వైద్యం ఎంత చేయించినా శరీరంలో వ్యాధి లేక బాధ తగ్గకుండా ఉండటం, మరి ఉన్నట్లుండి ఎవరితో కలవకుండా ఏకాంతాన్ని ఒంటరిగా ఉండాలని కోరుకోవటం, చదువునందు ఆసక్తి తగ్గిపోవటం, లేక కళ్ళల్లో బాధ, నీరు కారటం కళ్ళల్లో, ముఖ్యంగా పరీక్షల సమయంలో, ఖురాన్ చదివేటప్పుడు లేక భర్తతో కలిసే సమయంలో ఎక్కువగా నిద్ర రావటం, పరీక్ష హాల్లో ప్రవేశించగానే అంతా మర్చిపోవటం, తిరిగి బయటకు రాగానే మళ్ళీ జ్ఞాపకం రావటం, ఇంటి గోడలు, ఇంటిలోని వస్తువులు త్వరగా పగిలిపోవటం లేక పాడవటం, ఎల్లప్పుడూ ఇంటిలో క్రిమికీటకాలు, ఎలుకలు ఇట్లాంటివి ఉండటం, ఇంటి నుంచి విచిత్రమైన విషయాలు జరగటం లేక శబ్దాలు రావటం, వస్తువులు వాటంతటా అవే పట్టడం లేదా మాయమవటం, ఉన్నట్లుండి వ్యాపారంలో కస్టమర్ల ధ్యాస చూపకపోవటం, ఇటువంటి సమస్యలు చాలామందికి జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఈ యొక్క చేతబడి, జిన్నులు, సైతానుల యొక్క ప్రభావమే అని అనుకోవడం తప్పు. ఎందుకంటే దీంట్లో దేవుడు కొన్ని మనకి ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్ని తీసుకొని పరీక్షిస్తాడు, కొన్ని ఇచ్చి తీసుకొని పరీక్షిస్తాడు, కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందిని ధనవంతులుగా, పేదవారిగా మరియు మధ్యతరగతి వారిగా దేవుడు అనేక రకాల స్థితిగతులు ఇచ్చి తీసుకుంటాడు, పరీక్షిస్తాడు. దేవుడు ముందే చెప్పాడు ఏమని, నేను మానవులను, జిన్నులను పరీక్షించడం కోసం, నన్ను ఆరాధించడం కోసమే నేను సృష్టించానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మనకు వచ్చిన సమస్య ఏంటో దానికి సంబంధించి ముందుగా మనలో ఉన్న పెద్దలతోటి మనం మాట్లాడాలి, మషూరా చేయాలి. దాని తర్వాత డాక్టర్లని, వైద్యులని సంప్రదించాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా అవి మన ట్రీట్మెంట్లు, టెస్టులు ఏమైనా ఉంటే చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి వైద్య విధానాన్ని, టాబ్లెట్లు లేదా ఆపరేషన్లు ఏమైనా ఉంటే అవి చేయించుకుంటూ, దానితో పాటు మన యొక్క ఆరాధనలు, నమాజులు, ఉపవాసాలు, వీటితో పాటు మన బంధుమిత్రులకి దాన ధర్మాలు, పేదలకు అన్నం తినిపించడం, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుంబరాలు, దాన ధర్మాలు ఇటువంటివి చేయటం, జకాతులు ఇవ్వటం, మన బంధువుల్లో మనతోటి ఎవరైనా గొడవ అయి ఉంటే అటువంటి వారితోటి, మనతోటి విడిపోయినటువంటి వారికి సారీ చెప్పడం, వారిని కలవటం, వారితో మంచిగా మళ్ళీ మెలగటం, మరి వీటన్నిటితో పాటు మన యొక్క ఆరాధనలు కూడా పాటిస్తూ, మరియు కొన్ని ఖురాన్ మరియు హదీసుల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటి ద్వారా మనమే చదువుకొని దమ్ చేసుకోవటం, మరియు జమాత్తో కలిసి నమాజ్ చదవటం, మరియు 7 రేగుపళ్ళ ఆకులతోటి మనం గుసులు చేసుకోవటం, లేదా 7 అజ్వా ఖజూరు తోటి మనం ప్రతిరోజు 7 అజ్వా ఖజూరులు తినటం, మనమే రుకయ్య చేసుకోవటం లేదా రుకయ్య వినటం, మస్జిద్కి వెళ్ళి జమాత్తో కలిసి నమాజ్ చేయటం, ఖురాన్ చదవటం, ఖురాన్ వినటం, ఉపవాసాలు ఉండటం, ఇంకా ఇలాంటి అనేక
మార్గాల ద్వారా మనకి స్వస్థత దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా నమాజ్, ప్రార్థన, ఓపిక. మరి ఇవన్నీ వదిలేసి మనం ఏ బాబాలను, తావీదులను, ఇంకా ఇతరత్ర వారిని నమ్ముకుంటే కనుక ఇవన్నీ కూడా ఇస్లాం మార్గం నుంచి మనిషిని పక్కకు తీసుకొని పోతాయి అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు వీటి గురించి తెలుసుకొని ఉన్నాం. నేను కొన్ని విషయాలు గుర్తు చేయడం కోసం ప్రయత్నిస్తాను. ఖురాన్ వెలుగులో కొన్ని ఖురాన్ వాక్యాలు, దువాలు, అదేవిధంగా హదీస్లో ఉన్నటువంటి దువాలు దువా అంటే ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అవి ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదువుకోవాలనే యొక్క విషయం కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇది నేనే చేయాలి లేదా ఇంకెవరో చేయాలని కాదు, మీకు మీరే ఇవి తెలుసుకొని మీకు మీరే చదువుకోవచ్చు అన్నమాట. ముందుగా అసలు ఇబ్లీస్ అంటే ఎవరు, లూసిఫర్ అంటే ఎవరు, జిన్నులు అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, సైతాన్లు అంటే ఏంటి, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవడం చాలా వరకు ఒక ముఖ్యమన్నమాట. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మొట్టమొదటి వాక్యం అవతరింపజేసింది ఏమిటి అంటే ఇక్రా. అంటే ముందుగా మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, చదవండి. విజ్ఞానం చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనం అల్లా అని అంటున్నాం. అల్లా అని ఎవరిని అంటున్నాం? తెలుగులో దేవుడు, భగవంతుడు, సృష్టికర్త. ఇదే పదాన్ని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. మరి ఆనాడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ప్రవక్తగా ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఖురైషులు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిని అడిగారు, ఏమని? మేము ఇదిగో ఈ రాయిని, ఈ చెట్టుని, ఈ యొక్క వస్తువులని, లేకుంటే సూర్యచంద్రులని, ఇంకా వేరే వాటన్నిటిని మేము ఇవన్నీ కూడా మా అల్లాలుగా, మా యొక్క అల్లా, ఇది అల్లా, అది అల్లా, అది అల్లా, అది అల్లా అని వాటన్నిటిని మేము అల్లాలుగా భావిస్తూ ఉన్నాం. నువ్వే అల్లా గురించి చెప్తున్నావు అని అన్నప్పుడు కుల్ అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకు సంతానం అనేది లేదు, మరి ఆయనతోటి పోల్చదగింది ఏదీ లేదు, ఆయన అవసరం ఎవరికీ లేదు, ఆయన అవసరమే అందరికీ ఉంది కానీ ఆయనకై ఎవరి అవసరం లేదు. ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి. మరి ఆ అల్లా మరి నిద్రపోడు, ఆయన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, ఆయన ఒకే ఒక్కడు. ఆ అర్ష్ అనే పీఠం 7వ ఆకాశం మీద ఉంది. ఆ అర్ష్ అనే పీఠం, ఆ పీఠం పైన అల్లా ఉన్నాడు. మరి మనం తలుచుకోగానే మన యొక్క కంఠస్వరానికి, మన యొక్క గొంతుకి, కంఠస్వరానికి ఎంత దగ్గరగా ఉంటాడో అంత దగ్గరగా ఆయన ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నా కూడా, అర్ష్ మీద ఉన్నా కూడా ఆయన యొక్క మన కంఠస్వరానికి దగ్గరగా ఉంటాడు అని మరి మన మనసులో ఊహించేది, బయటకు చెప్పేది అన్నీ కూడా ఆయన వింటూనే ఉంటాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం ప్రార్థన బయటకు చెప్పినా, మనసులో చేసుకున్న ప్రతిదీ కూడా ఆయనకి వినిపిస్తుంది, ఆయన వింటాడు అని మరి ఖురాన్లో ఇలా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ముందుగా ఇలానే అల్లా అంటే ఏమిటి అని ఆనాడు మరి ఆ యొక్క ఖురైషులకు కూడా తెలియదు అల్లా అంటే ఎవరు అని. దేనిని పడితే దాన్ని అల్లా అనుకునేవారు. మరి అలానే జిన్నులు అంటే ఏమిటి, సైతానులు అంటే ఏమిటి, అసలు ఇవన్నీ చేతబడి అంటే ఏంటి, అసలు నజర్ అంటే ఏంటి, దిష్టి అంటే ఏమిటి, ఇలాంటివి మనం తెలుసుకుంటే కనుక ఇలా ఎవరు పడితే వాళ్ళు ఈరోజు తావీజులని, బాబాలని, విభూది చల్లటం, లేకపోతే ఇంకొన్ని ఈకలతో మనల్ని కొట్టడం, ఇంకేదో ఇచ్చేసి మనల్ని కట్టుకోమని చెప్పడం, ఇలాంటి ఇంట్లో బయట ఇలాంటి ఏమేమో చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా మనకి నిజంగా సరైనగా ధర్మపరంగా సరైనవా కాదా, వీటిని ఆశ్రయించవచ్చా లేదా, ఇవి ఎంతవరకు సరైనది అనేది ఖురాన్ మరియు హదీసులు తెలుసుకొని చదువుకొని మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక పద్ధతి చేస్తే దాన్ని స్వీకరిస్తాడా, స్వీకరించడా అనే విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు మనం చేసే యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు దేవుడు స్వీకరిస్తాడా లేదా, ఏ పద్ధతిలో చేస్తే స్వీకరిస్తాడు? ఉదాహరణకి 2 రకాతులు నమాజ్ చేయాల్సిన సమయంలో 3 రకాతులు చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? 3 రకాతులు చేయవలసిన నమాజ్ సమయంలో 4 రకాతులు చదివితే దేవుడు స్వీకరిస్తాడా? 4 రకాతులు చదవాల్సిన నమాజ్కు బదులుగా మనం 2, 3 లేదా 5 చదివితే కనుక దేవుడు స్వీకరిస్తాడా? లేదు. ఏ సమయంలో ఏ నమాజ్ ఎన్ని రకాతులు చదవాలో అలానే చదవాలి. అలానే ఏ పద్ధతి ఎలా పాటిస్తే దేవుడి వద్ద స్వీకరించబడుతుందో, ఏది స్వీకరించబడదో కూడా మనకి గ్రంథ రూపంలో దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. మరి ఆ యొక్క పద్ధతులు ఏమిటి, ఎలా ఉంటే మరి సైతానులు, జిన్నుల గురించి దేవుడు ఏం చెప్పాడు, వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి.
ఆహార పానీయాల విషయంలో ఎలా ఉండాలి, మనం తినే అన్నము నీళ్ళ విషయంలో, మరి సైతాను కొమ్ముల గురించి కూడా ఖురాన్లో చెప్పబడింది, నమాజ్ విషయంలో చెప్పబడింది. కుక్కలు మరియు గాడిదలు సైతాన్ని ఎలా చూడగలుగుతాయి, మరియు సజ్జనులు మరియు దుర్జనుల మధ్య తేడా ఏమిటి, పొద్దుగాల ఉదయం ఫజర్ నమాజ్కి గనక లేవకపోతే గనక వారి యొక్క చెవుల్లో సైతాన్ ఏం చేస్తాడు, మరి గొర్రెలు మరియు ఒంటెల మందలో నమాజు ఎందుకు చదవకూడదు, మరి జిన్నాతులకు మరియు సైతానులకు మరణం సంభవిస్తుందా లేదా, మానవులకు వారికి సాధ్యంగాని పనులు మరి జిన్నులు సైతాన్లు చేయగలుగుతాయా, సముద్రంలో మునగటం, గాలిలో ఎగరటం, భారీ కట్టడాలు కట్టడం, మరి ఇలాంటి ఇంకా అనేక విన్యాసాలు. మరి రంజాన్ నెలలో సైతానుల్ని బంధించడం నిజంగా జరుగుతుందా, మరి వాటికి ఆ యొక్క జిన్నులకి సైతానులకి అగోచర జ్ఞానం ఉంటుందా, మరి సైతాను మానవుని శరీరంలో రక్తంలో ప్రవహించగలదా, సైతాను మానవుని రూపంలోకి ఇంకా ఇతర రూపాలు సర్పం, నల్ల కుక్క, మరి ఇటువంటి ఇంకా అనేక రూపాల్లోకి సైతాన్ అనేది రూపాలు మార్చగలదా, మరియు సైతాను యొక్క పీఠం ఎక్కడ ఉంది, సైతాను చేష్టలు బలహీనమైనవా బలం కలిగినవా, జిన్నాతులు సైతానులు మానవులను బాధలకు గురి చేయగలవా, మరి పుట్టిన పురిటి బిడ్డను సైతాను ముట్టుకోగలుగుతుందా, మరి పీడకలలు సైతాన్ రప్పించగలుగుతుందా, ప్లేగు మరియు ఇస్తెహాజా వ్యాధుల గురించి ఇస్లాంలో ఏం చెప్పబడింది, మరియు జిన్ లేక సైతాన్ మానవుని శరీరంలో ప్రవేశించగలదా, మరియు మానవుల ఆహార పదార్థాలలో అది భాగం పంచుకోగలదా, జిన్నాతులు మరియు సైతానుల యొక్క కీడు నుంచి అల్లా శరణు కోరే విధానాలు ఏమిటి, మరియు ఖురాన్ హదీసులలో ఏ విషయాలు చెప్పబడ్డాయి, మానవులు మరియు జిన్నాతుల మధ్య పరదా అనేది ఎలా ఉంటుంది, నమాజీలను కలంకానికి గురి చేయటం, మరి నమాజులు ఎవరైతే మస్జిద్కి వెళ్ళి లేదా ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఎవరైనా సరే నమాజ్ చదువుతుంటే ఆ యొక్క నమాజీలను కూడా అనేక రకాల కలంకాలకు అనేక రకాల ఆలోచనలకు ఈ యొక్క జిన్నులు సైతాన్లు గురి చేయగలుగుతాయా, మరియు ఒక స్త్రీ పురుషుడు ఎవరైనా పరస్త్రీ భార్యాభర్తలు కాకుండా ఇతర పరస్త్రీలు పరపురుషులు స్త్రీ పురుషులు ఎవరైనా ఏకాంతంలో ఉన్నప్పుడు మరి యొక్క జిన్నులు సైతాన్లు ఏం చేయగలుగుతాయి, మరియు ఆహార పానీయాలు కుడి చేత్తో తీసుకోకపోతే ఏమవుతుంది, మరియు ఒక చెప్పు ధరించడం మంచిదా కాదా, వృధా ఖర్చు గురించి ఇస్లాంలో ఏం చెప్పడం జరిగింది, మరియు తొందరపాటు గురించి, ఆవలింత గురించి, మరియు ఏదైనా ఎక్కడైనా హోళ్ళు రంధ్రాలు ఉన్న ప్లేసుల్లో మూత్ర విసర్జన ఎందుకు చేయకూడదని ఇస్లాం చెప్తూ ఉంది. బైతుల్ ఖాలాకు అంటే మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు కొన్ని దువ్వాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది, మరి సంభోగానికి భార్యాభర్తలు కలిసి రమించేదానికి ముందు మరి ఆ యొక్క సంభోగానికి ముందు ఎటువంటి ఆచరణలు చేయాలి, మరియు కోపం సమయంలో మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు అటువంటి సమయాలలో ఏం చేయాలి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త పాత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఏం చదవాలి, మస్జిద్లో ప్రవేశించేటప్పుడు మస్జిద్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖురాన్ మరియు నమాజ్ చదివే సమయాలలో మరియు పిల్లల కోసం మరియు నిద్రలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఏదైనా చెడు కళలు వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం మరియు చదవాల్సిన ఇంకా అనేక దువాల గురించి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత మరి అజాన్ యొక్క పలుకులు విని సైతాను ఎలా పరిగెత్తుతాడు, మరి వాటి యొక్క దువాలు మరియు జికర్ మరియు ఖురాన్ పఠనం ద్వారా అల్లాను స్మరించడం ద్వారా మరి ఇంట్లో అధికంగా నఫిల్ నమాజులు చేయడం వల్ల ఏం లాభమని, అల్లాను స్మరింపక సైతానుకు దగ్గరై ఆపదలు ఎలా అవుతారు, అంతేకాకుండా సూర్య ఫాతిహా యొక్క విశిష్టత ఏమిటి, మరియు ఇళ్లల్లో సూర్య బకరా చదివితే కనుక ఎటువంటి లాభం ఉంటుంది, శుక్రవారం కాఫ్ సూరా చదవటం వల్ల లాభం ఏంటి, మనసులో చెడు కలతలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి దువాలు చదవాలి, ఏం సూరాలు చదవాలి, మరి మౌజతైన్ సూరా ఫలక్ మరియు సూరా నాస్ వీటి వల్ల ఉపయోగాలేంటి, నిద్రకు ముందు నిద్ర తర్వాత ఐతల్ కుర్సీ, ప్రతిరోజు నమాజ్ తర్వాత సూర్య బకరా చివరి 2 వాక్యాలు, మరియు సంగీతానికి దూరంగా ఉండటం, సైతానుల బారి నుంచి శరణ కోరే విధానం, మరియు సైతాను లేక జిన్ను
పట్టినట్లు ఎలా గుర్తించాలి, మరి ప్రతీకారం తీర్చుకోవడం, ప్రేమ లేదా మోజు, పోకిరితనం, మరి ఇంకా ఇలాంటి అనేక విషయాలు మన మనుషులలో కూడా ఉంటాయి. మరి ఎటువంటి పరిస్థితుల్లో జిన్ మానవుడిలో ప్రవేశిస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు సైతాను పట్టిన వారి కోసం ఎలా ప్రార్థించేవారు, ఆ ప్రార్థనలు ఏమిటి, స్వస్థత కోసం ఏం చేసేవారు, మరి ఆ యొక్క స్వస్థత కోసం ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి. ముందుగా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. అది అనారోగ్యమా లేదా ఇంకేదైనా శారీరక సమస్య, సైకలాజికల్ ప్రాబ్లమా, మైండ్కి సంబంధించిన ప్రాబ్లమా, ఇంకేమైనా స్కానింగ్లు, టెస్టులు, రిపోర్ట్లు, వైద్యము, ఆపరేషన్లు, ఇవన్నీ కూడా వైద్యుని యొక్క సలహా మేరకి, డాక్టర్ల యొక్క సలహా మేరకి ఇవన్నీ కూడా మనం ముందుగా అవన్నీ తెలుసుకోవాలి, వాటిని అప్రోచ్ కావాలి, వాటి ద్వారా మన యొక్క సమస్యకు పరిష్కరించుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా నమాజులు, ఖురాన్ చదవటం, దువాలు చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, మరి ఇటువంటివి ఉండాలి. వీటితో పాటుగా మరియు జమాత్తో కలిసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం. అలా చేయలేనటువంటి వారు ఇంట్లో అయినా సరే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంటిని నీట్గా పెట్టుకోవటం, మరియు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డటువంటి కొన్ని ఖురాన్ వాక్యాలు, దువాలు చెప్పబడ్డాయి. వాటిని ఎవరికైతే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందో వాళ్ళు చదువుకోవటం, లేదా వారి ఇంటిలోని తల్లి, తండ్రి, లేదా భార్య, భర్త, లేదా పిల్లలు తల్లిదండ్రులు పిల్లల కోసం, లేదా కుటుంబ సభ్యులు బంధువుల కోసం, బంధువులు వారి యొక్క ఇంకొక ఇతర స్నేహితుల కోసం, బంధువుల కోసం, ఇలా వారికి వారే చేసుకోవడం మంచిది. ఇంకొక విషయం గమనించాలి, ఇది కేవలం నాలెడ్జ్ లేదా జ్ఞానం లేదా ఐడియా కోసం తెలియజేస్తున్నటువంటి విషయం అంతే. మీరు ఖురాన్ చదివి, హదీసులు చదివి, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీకు మీరే చదువుకోండి, మీకు మీరే తెలుసుకోండి. ఇటువంటి ఒక టాపిక్, ఇటువంటి ఒక విషయం ఈ యొక్క గ్రంథంలో ఖురాన్ హదీసులో చెప్పబడింది అనే విషయం చెప్పడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రయత్నం. అంతేగాని మనమేమి జిన్నులని, సైతానులని, ఇటువంటి వైద్య విధానాన్ని, ఇటువంటి పద్ధతులు మనం చెయ్యము. అదేవిధంగా మనం ఇటువంటి వాటిని ఇటువంటివి చేయటం, వాటి ద్వారా సంపాదించడం, వాటి ద్వారా వృత్తి అని అనుకోవడం, బతకడం, ఇటువంటివి ఏవి కూడా మనం చెయ్యం. ఇటువంటి ఒక సబ్జెక్ట్ ఉందని కేవలం చదివి వినిపిస్తున్నాం అంతే. కానీ ఇంకొకసారి సలహా ఇస్తున్నాం, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందుగా డాక్టర్ని కలవాలి. డాక్టర్తో పాటు దేవుణ్ణి కూడా ప్రార్థించాలి. వైద్యం, ప్రార్థన, ఈ రెండింటి సలహాతోటి, మరియు ఖురాన్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, మరియు ఓపిక పట్టడం, మరియు ఇంకా మీకు ఏదైనా ఈ యొక్క టాపిక్లో ఏదైనా మీకు మీరు చదువుకొని ఇంకెవరినైనా ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది మీరే ఇది ఎంతవరకు సరైనది కాదు అని తెలుసుకొని, అసలు ఇది మరి ఎవరు సరైనది ఎవరు కాదు అని మీకు మీరే నిర్ణయం తీసుకోండి. మీరు నా మాట కానీ ఇంకితరుల మాట కానీ నమ్మాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. మీ అంతటగా మీరు చదువుకోండి, లేదా మంచి జ్ఞానం ఉన్న వారిని అడిగినా తెలుసుకోండి. ఇంకొకటి, ఒకరిని అడిగి ఆగిపోవడం కంటే కూడా ఇంకా మీకు మీరు ఇంకా అడిగి తెలుసుకోవడం వల్ల, లేదా చదివి తెలుసుకోవడం వల్ల, మీకు మీరే రీసెర్చ్ చేసుకోవడం వల్ల మరి చాలా మంచిది. ఎందుకంటే మనం ప్రపంచంలో ఏదైనా వస్తువు కొనాలి అంటే దాంట్లో మంచి, చెడు, అదేవిధంగా గ్యారంటీ, వారంటీ, క్వాలిటీ, మరి అన్నీ కూడా ఎలా చెక్ చేస్తామో అలానే మనం మంచిగా జీవించాలి అన్నా, మనం పరలోకానికి వెళ్ళాలి అన్నా మరి ఎలా జీవించాలో దాని యొక్క ప్రయత్నాలు కూడా మనం చేసుకోవాలి. ఏది ఏమైతేనేమి ఈనాడు ప్రపంచంలో అనేక మంది బాబాలు అని, అనేక మంది తావీజులని చెప్పి, అనేక మంది ఇంకేవేవో కొత్త కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకొని మరి మేము స్వస్థత చేకూరుస్తాం, మా నెంబర్ ఇది, అని అనేక రకాల అడ్వర్టైజ్మెంట్లు, అనేక రకాల ప్రోగ్రాంలు మనం ఈనాడు సమాజంలో టీవీలో కానీ, సోషల్ మాధ్యమాల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నాం. మరి
ఇవన్నీ మనం నమ్మొచ్చా, నమ్మకూడదా, అవి సరైనదా కాదా అని మరి మనం దీంట్లో విద్యను అంటే దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకుంటే అసలు అవన్నీ కరెక్టా కాదా అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి నేనైతే అటువంటి వాటి జోలికైతే నేను వెళ్ళను, అటువంటి వారిని నేను కలవను, అటువంటి వాటి జోలికి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఏదైతే చెప్పబడిందో దాన్ని ఆ యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, ప్రార్థన చేసుకోవటం, వీలైతే దువాలను నేర్చుకోవటం, ముఖ్యంగా డాక్టర్ని కలవటం మరియు ప్రార్థన చేయటం, ఓపిక పట్టడం ఇది చాలా ముఖ్యమని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోవద్దు. మీ యొక్క ఆరోగ్యాన్ని, సమయాన్ని, సంపదని మరియు ఇతర విషయాలని మీరు నాశనం చేసుకోవద్దు. మరి మీరు ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, ప్రళయదంలో, పరలోకంలో కూడా దేవుడు మనందరికీ సహాయం చేసి నరకం నుంచి మనందరినీ కాపాడి ఈ యొక్క సైతాన్ మరియు జిన్నాతుల నుంచి, అన్ని రకాల అస్రాతుల నుంచి, చెడుల నుంచి, చేతబడి నుంచి, దిష్టి నుంచి, కీడుల నుంచి, అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించి మనందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క తప్పులని, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. ఇంకొక విషయం ఏమిటి అంటే ఒక హదీస్, అదేమిటి అంటే ఇది అగోచర విషయాలు చెప్పే వ్యక్తి వద్దకు ఎవడైనా వెళ్ళి అతన్ని అడిగితే అలాంటి వ్యక్తి యొక్క నమాజ్ 40 రోజుల వరకు స్వీకరించబడదు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో కితాబుస్ సలాం బాబు తహ్రీముల్ కుహానా వా ఇత్యానుహుల్ కుహాన్ హదీస్ నంబర్ 2230, అహ్మద్ ఫిల్ ముస్నద్ 468లో ఈ యొక్క విషయం చెప్పబడింది. మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి అతని మాటలను నిజమని నమ్మిన వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరించిన దాన్ని అది తిరస్కరించాడు అని సుననే అబీ దావుద్ కితాబు తిబ్ బాబు ఫిల్ కుహాన్ హదీస్ 3904, ముస్నద్ అహ్మద్ 2408, 476లో చెప్పబడింది. మొహమ్మద్ సల్లం గారిపై అవతరించిన దాన్ని అంటే మొహమ్మద్ సల్లం గారిపై అవతరించింది ఇస్లాం, ఖురాన్ మరియు ఇటువంటి జ్ఞానం. మరియు హాకిం ఈ ఉల్లేఖనాన్ని సహీగా పేర్కొంటూ ఎవరైతే అగోచర విషయాలు తెలిపేవాడి వద్దకు వెళ్ళి అటువంటి వాడి వద్దకు వెళ్ళి అతని మాటలను నమ్ముతాడో అతను మొహమ్మద్ సల్లం గారిపై తెచ్చిన షరియత్ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వాడు అవుతాడు అని అబూ దావుద్ హదీస్ గ్రంథం కితాబు తిబ్ బాబు ఫిల్ కుహాన్ హదీస్ నంబర్ 3904, ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథం 2408, 476లో కూడా చెప్పడం జరిగింది. మరి జబ్బార్లో కూడా ఈ యొక్క ముస్నద్లో ఈ యొక్క ఉల్లేఖనం ఉంది. మరి ఇంకొకటి సులైమాన్ రాజ్యం పేరు చెప్పి సైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు అనే ఒక ఖురాన్ వాక్యం ఉంది. కానీ వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. ఈ యొక్క ప్రవక్త అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే సైతానులే. వారు హారూత్, మారూత్ అనే 2 దేవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేయబడిన దాని వెంట పడ్డారు. ఎవరికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరించేవారు, జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాకు. అయినప్పటికీ వారు ప్రజలు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు. అల్లా అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికీ ఏమాత్రం హాని కలిగించలేరనే విషయం సుస్పష్టం. కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రం కూడా కాదు. ఈ యొక్క విద్య నష్టం కలిగించేదే కానీ ఎంత మాత్రం కూడా లాభం కలిగించేది మాత్రం కాదు. ఈ యొక్క విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాల్లో ఏమాత్రం కూడా భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎవరైతే ఈ యొక్క విద్యను నేర్చుకుంటాడో, ఈ విద్యను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి పరలోకంలో ఎటువంటి భాగం లేదు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ యొక్క ఆత్మను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది అని
ఖురాన్లో సూరా అల్ బకరా 102వ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెప్పబడే విషయం ఏమిటి అంటే, ఇటువంటి విషయాలు ఏవైనా ఉంటే గనక, ఎవరైనా ఇటువంటి విషయాలు చేస్తున్నా కూడా అటువంటి పనులు మానేయటం మంచిది అని కూడా ఇక్కడ ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఇలా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మరి ఎవరైనా నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలంటే కనుక, ఎవరైనా ఇటువంటి విద్యల వెంట పడితే, ఇటువంటి విద్య ఎవరైతే ఈ యొక్క చేతబడి చేస్తున్నారో, చేయిస్తున్నారో, చేయించాలని అనుకుంటున్నారో, వాటిని నమ్ముతూ ఉన్నారో, అటువంటి వాటికి వెళ్ళిన వారు వారి యొక్క నమాజులు వృధా అని, వారికి పరలోకం లేదు అని, వారు నరకంలోకి వెళ్తారు అని ఇలా ఖురాన్లో ఖచ్చితంగా సూరా అల్ బకరా 2వ సూరా 102వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇటువంటి వాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండటమే మంచిది అని ఇక్కడ చెప్పడం జరిగింది. రాత్రిపూట ఐతల్ కుర్సీ చదివినటువంటి వ్యక్తి దగ్గరకు, ఆ యొక్క వ్యక్తి దగ్గర అల్లా తరపున నియమించబడిన ఒక రక్షకుడు ఉంటాడు అని, సైతాన్ అతని యొక్క దరిదాపులకు కూడా వెళ్ళలేడు. ఈ యొక్క ఐతల్ కుర్సీ చదువుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి సైతాన్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేడు. వారికి అల్లా సుమాతల ఒక దైవదూతను రక్షణగా పెడతాడు అని చెప్పడం జరిగింది. అందుకే రాత్రి పడుకునే ముందు మనం ఐతల్ కుర్సీ అనే ఈ యొక్క ఖురాన్ వాక్యం, ఖురాన్లో 202వ సూర 255వ వాక్యం చదువుకుంటే కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటి వాక్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని అల్లాహు లా ఇలాహ ఇల్లా అవ్వల్ హయ్యుల్ కయ్యూమ్ అని ఇలా అరబ్బీలో ఉంటుంది. తెలుగులో దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు, సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు, ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకురాదు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనదే, ఆయన సమ్ముఖంలో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫార్సు చేయగలవాడెవడు, ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు, ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి యొక్క గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత అల్ ఇఖ్లాస్ సూరా, అల్ ఫలక్ సూరా, అన్నాస్ సూరాలు చదవాలి. ఇదే విధంగా ఫజర్ నమాజ్ తర్వాత, మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా ఈ 3 సూరాలు 3 సార్లు చదవటం మంచిది. నమాజ్ తర్వాత కూడా రాత్రిపూట సూరే బకరాలోని చివరి 2 వాక్యాలు కూడా చదువుకోవడం చాలా మంచిది. ఆమన్న రసూలు బిమా అనేటటువంటి వాక్యం అంటే 2వ సూరాలోని, ఖురాన్లో 2వ సూరాలో 285, 286 వాక్యాలు. ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దానిని ప్రవక్త విశ్వసించాడు. తన ప్రభువు తరపు నుంచి ఏదైతే ఇస్లాం కానీ, ఖురాన్ కానీ, అల్లా గురించి కానీ, ఇంకితర విషయాల గురించి కానీ ఏదైతే ప్రవక్తపై వహీ రూపంలో అవతరించిందో దానిని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించే వారు కూడా సహాబాలు కానీ లేదా ముస్లింలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క ప్రవక్తను విశ్వసించేవారు కూడా ఆ యొక్క ఖురాన్ని, ఇస్లాంని లేదా అల్లాని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా కూడా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వాళ్ళంతా ఇలా అంటారు, మేము అల్లా పంపిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని భేదాభావంతో మేము చూడం. మేము ఆదేశాన్ని విన్నాము, శిరసా వహించాము. స్వామి, ఓ అల్లా, ఓ ప్రభు, క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ వద్దకే మరలి వస్తాం. ఏ ప్రాణిపైన అల్లా దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలు అల్లా మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి అని ఇదే ఖురాన్ వాక్యంలో అల్లా ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు.
ఖురాన్లోని రెండవ సూరా అల్ బక్రాలో 285, 286 వాక్యాలు. మా ప్రభు, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టుకోకు. ప్రభు, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై మోపకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. రాత్రిపూట ఐతల్ కుర్సీ చదివినటువంటి వ్యక్తి దగ్గర అల్లా తరపున నియమించబడిన ఒక రక్షకుడు ఉంటాడు. సైతాన్ అతని దరిదాపులకు కూడా వెళ్ళలేడు. మరియు రాత్రిపూట బకరా సూరాలోని చివరి 2 ఆయతులను పఠించినటువంటి వ్యక్తి బాధ నయమవుతుంది అని తిరిమిజీ హదీస్లో చెప్పడం జరిగింది. ఉదయం సాయంత్రం ఒక దువా ఉంది, అవుజు బి కలిమతుల్లాహి తహాతి మిన్ షర్రి మా కలకని. అంటే నేను అల్లా సంపూర్ణ వచనాల మాధ్యమంతో ఆయన సృష్టించిన పదార్థాల యొక్క చెడు నుంచి రక్షణకై వేడుకుంటున్నాను. ఆమీన్. అంటే దీనిని ఇందాక మనం ప్రార్థించమేమని, ఓ అల్లా, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి, కీడుల నుంచి మీరే వాటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. ఆమీన్ అని. ఇంట్లో, ఎడారిలో, విమానంలో, సముద్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఒక దువా చదవాలి. దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి ఇది, ఏదేని ప్రాంతంలో దిగిన తర్వాత నేను అల్లా సంపూర్ణ వచనాల ద్వారా ఆయన సృష్టించిన పదార్థాల కీడు నుంచి శరణ వేడుకుంటున్నాను అని దువా చేసిన వ్యక్తికి అక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఏ వస్తువు నష్టం కలిగించదు అని ఈ యొక్క దువాలో, ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఉదయం పూట, సాయంత్రం పూట ఈ దువా 3 సార్లు పఠించాలని. బిస్మిల్లాహిల్లజీ లా యజరు అనేటటువంటి ఒక దువా ఉంది. అల్లా పేరుతో, ఆయన పేరిట ఏ వస్తువు భూమిలోనూ హాని కలిగించదు, ఆకాశంలోనూ హాని కలిగించదు, ఆయన వింటాడు, తెలుసుకుంటాడు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దువా చేయమని నొక్కి మరీ చెప్పేవారని హదీసు ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ దువా ప్రతి కీడు నుంచి, ప్రతి బాధ నుండి రక్షిస్తుంది అని. నిజాయితీతో, విశ్వాసంతో, అల్లాపై నమ్మకంతో హృదయపూర్వకంగా ఈ దువాలను ఎవరైనా చదివితే ఇవి అతన్ని ఇలా అన్ని రకాల చెడుల నుంచి, వగైరాల నుంచి, హానిల నుండి కాపాడటంలో సాధనంగా పనికొస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క దువాలతో పాటు మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకొక దువా ఏమిటంటే, అల్లాహుమ్మా రబ్బనాస్ అనేటువంటి, ఓ అల్లా, నీవు ప్రజలందరి ప్రభువి, వ్యాధిని దూరం చెయ్యి, ఉపశమనాన్ని ప్రసాదించు. ఉపశమనాన్ని ప్రసాదించేవాడవు నీవే, నీవు ఇచ్చేదే నివారణ. ఏ వ్యాధి మిగలకుండా ఉండే విధంగా ఉపశమనాన్ని ప్రసాదించు. ఆమీన్. ఇంకొక దువా, అల్లా పేరుతో నీపై ఊదుతున్నాను, అన్ని రకాల బాధల నుంచి, ప్రతి ప్రాణి కీడు నుండి, అసూయాపరుని దిష్టి నుండి అల్లా నీకు ఉపశమనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా పేరుతోనే నీపై ఊదుతున్నాను అని ఇలా బిస్మిల్లా అర్కీకా మిన్ కుల్లి అనేటటువంటి ఒక దువా కూడా ఉంది. ఇక ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్ 117, 118, 119 వాక్యాలు. మేము మూసాకు నీ చేతికర్రను విసిరివేయని సంజ్ఞ చేశాము. అతను విసరగానే త్రుటిలో అది వారి బుట్టకపు మాయాజాలాన్ని మింగేసింది. ఈ విధంగా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సత్యమో అది సత్యంగా నిరూపితమైంది. వారు దేనిని కల్పించారో అది అసత్యంగా మిగిలిపోయింది. ఫిరౌను, అతని సహచరులు పోటీ రంగంలో పరాజితులయ్యారు. విజయానికి బదులుగా అంతా తారుమారై అవమానం పాలయ్యారు. సూరా యూనుస్ ఖురాన్లోని 79, 80, 81, 82 వాక్యాలు. ఫిరౌన్ తన మనసులతో, ఆరితేరిన ప్రతి మాంత్రికుణ్ణి నా ముందు హాజరుపరచండి అని అన్నాడు. మాంత్రికులు వచ్చినప్పుడు మూసా వారితో, మీరు విసరదలుచుకున్న దాన్ని విసరండి అని అన్నాడు. వారు తమ మంత్ర సాధనాలను విసరగానే మూసా ఇలా అన్నాడు, మీరు విసిరింది మంత్రజాలం, అల్లా ఇప్పుడే దాన్ని మిథ్యగా చేసి చూపిస్తాడు. దుర్మార్గుల పనిని అల్లా చక్కబడినివ్వడు. అల్లా తన ఆజ్ఞల ద్వారా సత్యాన్ని సత్యంగా చేసి చూపుతాడు. అది దోషులకు ఎంత సహించరానిదైనా సరే. ఇక ఖురాన్లోని సూరా తాహాలోని 65, 66, 67, 68, 69 వాక్యాలు.
మాంత్రికులు, మూసా, మొదట నీవు విసురుతావా లేక మేము విసిరమా అని అడిగారు. దానికి మూసా, లేదు మీరే విసిరండి అని అన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా వారి త్రాళ్ళు, వారి కర్రలు, వారి మంత్రశక్తి వల్ల పరుగెత్తుతూ ఉన్నట్లు మూసాకు కనిపించింది. మూసా తన మనసులో భయపడ్డాడు. మేము ఇలా అన్నాము, అంటే అల్లా, భయపడకు, నీవే ఆధిక్యం వహిస్తావు, నీ చేతిలో ఉన్నదాన్ని విసిరివెయ్యి. ఇప్పుడే అది వారు కల్పించిన వాటన్నిటినీ మింగివేస్తుంది. వారు కల్పించి తీసుకువచ్చింది కేవలం మాంత్రికుని తంత్రమే. మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కాలేడు. వాడు ఎంత నేర్పరైనా సరే వాడెప్పటికీ సఫలుడు కాలేడు. నేను మహోన్నతుడైన అల్లా పవిత్ర అస్తిత్వం ద్వారా రక్షణ వేడుతున్నాను. ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు. ఏ ఆదేశాల పరిధిని దాటుకుని సజ్జనుడు, దుష్టుడు ముందుకు పోలేడు. ఆ ఆదేశాల ద్వారా రక్షణ వేడుతున్నాను. అల్లా ఉత్తమ నామాల ద్వారా అల్లా యొక్క శరణ కోరుతూ ఉన్నాను. నాకు తెలిసిన వాటితో, నాకు తెలియని వాటితో కూడా, ఆయన సృష్టించి వ్యాపింపజేసిన పదార్థాల యొక్క చెడు నుంచి కూడా నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. హానికరమైన ప్రతి వస్తువు నుండి రక్షణ వేడుతున్నాను. దాని శక్తి నాకు లేదు. దాని నుదురు నీ ఆధీనంలో ఉంది. నిస్సందేహంగా నా ప్రభువు రుజుమార్గంపై ఉన్నాడు. ఆమీన్. ఖురాన్లోని చివరి 3 సూరాలు. సూరా అల్ ఇఖ్లాస్ 112వ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిస్మిల్లా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు ఎవడూ లేడు. 113వ సూర అల్ ఫలక్ సూర. ఆయతులు 5. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఆమీన్. 114వ సూర అన్నాస్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని రక్షణ కోరుతున్నాను. మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ వేడుకుంటున్నాడు. వాడు ఆ దురాలోచనలు రేకెత్తించేవాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీరందరి నుంచి, వీటన్నిటి నుంచి నేను నా ప్రభువు యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని మొదటి సూర అల్ ఫాతిహా 7 వాక్యాలు ప్రతి నమాజులో, ప్రతి రకాతులో, రోజు మొత్తంలో, ప్రపంచం మొత్తంలో, జీవితం మొత్తంలో ప్రతి ముస్లిం కూడా చదవాల్సిన సూర. ఇది చదవకపోతే నమాజే కాదు. ఆ యొక్క సూర అల్ ఫాతిహా, దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఆ 7 వాక్యాలు ఏమిటి అంటే, ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో. ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ఆ అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని ఆ అల్లా. మేము నిన్నే ఆరాధిస్తున్నాము ఓ అల్లా. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అల్లా. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు అల్లా. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని చివరి 10 సూరాలు 105వ సూరా నుంచి
అవతరణ మక్కాలో ఆయతులు 5. ఈ సూరా పేరు అల్-ఫీల్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఏమిటి? నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి? వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చేయలేదా? వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. 106వ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఖురైష్ సూర. ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. 107వ సూర అల్-మాఊన్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఖురాన్లో 108వ సూర అల్-కౌసర్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. 109వ సూర అల్-కాఫిరూన్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మరి నేను ఆరాధించే వానిని మీరెలాగూ ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. 110వ సూర సూర అన్-నస్ర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 111వ సూర అల్-లహబ్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అబూ లహబ్ చేతులు 2 విరిగిపోయాయి. వాడు సైతం నాశనమైపోయాడు. వాడి ధనం కానీ వాడి సంపాదన కానీ వాడికి ఏమాత్రం పనికి రాలేదు. త్వరలోనే వాడు బగబగమండే అగ్నికి ఆహుతి అవుతాడు. ఇంకా అతని భార్య పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకులతో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఖురాన్లో 112వ సూర అల్-ఇఖ్లాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవడూ లేడు. 113వ సూర సూర అల్-ఫలక్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను.
ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి, కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఖురాన్లో చివరి సూరా 114 సూరా అన్నాస్. అపార కరుణామయుడు పరమకృపాశరుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల చక్రవర్తి, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే.